హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా తరిగి ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే వాటిని మంచిగా మగ్గేలాగా కలపండి. కలిపి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో అయితే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే అందులో మీరు మిక్సీ చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసి వేయండి. చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నిమ్మకాయ పిండితే కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసిన దాంట్లో కొంచెం పసుపు వేసేసి కలిపేసుకొని, ఇంకా వంకాయ నల్లగా రాకూడదు అని అంటే మనము కట్ చేసేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసినప్పుడు ఆ వంకాయ ముక్కలు అనేటివి ఆ గిన్నెలో వేయాలండి. దాంట్లో ఉప్పు వేయాలి. గిన్నెలో వాటర్లో ఉప్పు వేసి ఇంకా వంకాయ ముక్కలు అనేటివి వాటిలో వేస్తే మీకు నల్లగా కాకుండా ఉంటాయండి. వంకాయ ముక్కలు డైరెక్ట్ కట్ చేస్తే మాత్రం నల్లగా అవుతాయి. అలా కాకుండా వాటర్లో ఉప్పు వేసి వంకాయ ముక్కలు వేస్తే నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు అందులోకి ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి నేను. అది మగ్గేంత వరకు టమాటాలు కట్ చేసుకొని ఇందులో ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసేసుకుందామండి. టమాటాలలో 2 పచ్చిమిర్చి వేసేసుకొని ఇది మంచిగా పేస్ట్ అయితే పట్టుకుందామండి. ఇప్పుడు మీకు గుత్తి వంకాయ లాగా గ్రేవీ అనేది వస్తుందండి. ఈ విధంగా చేస్తే మీకు టమాటా అలా తగలకుండా మంచిగా పేస్ట్ వచ్చేసి గుత్తి వంకాయ లాగానే గ్రేవీ అనేది వస్తుంది. మీకు ఇంకా గుత్తి వంకాయ అవసరం లేదు. ఈ వంకాయ కర్రీ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను తిన్న తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి చెప్తున్నాను. సూపర్గా ఉంది. ఇలా మిక్సీ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఉడకడానికి కొంచెం సాల్ట్ అయితే వేద్దామండి. ఎందుకంటే తొందరగా మగ్గుతాయి. వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయండి. వంకాయలను బట్టి కూడా టేస్ట్ అనేది వస్తుంది. వంకాయలు ఎంత లేత వంకాయలు తీసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. వంకాయ కట్ చేసినప్పుడు దాంట్లో గింజలు అనేటివి వస్తే మాత్రం టేస్ట్ అనేది బాగుండదండి. సాఫ్ట్గా ఉండాలి కట్ చేసినప్పుడు, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిన్న వంకాయలు తీసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. ఓన్లీ దీంట్లో ఏం వేయలేదు. పేస్టులో టమాటాలు 3 టమాటాలు వేసి పచ్చిమిర్చి వేసానండి. పేస్ట్ అనేది మిక్సీ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని ఇంకా ఒకసారి మంచిగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసి ఇంకా ఉడికిద్దామండి. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొంచెము పల్లీలది మిక్సీ పట్టేసి అది ఇట్లా వాటర్ లాగా చేసి పెట్టానండి. అది కొంచెం ఒక 3 స్పూన్లు వేస్తే సరిపోతుందండి. పల్లీలు మిక్సీ పట్టానండి. పల్లీలు పచ్చిమిర్చి చిన్నగా కొంచెమే మిక్సీ పట్టాను. కాకపోతే అందులో 3 స్పూన్లు మాత్రమే వేస్తున్నానండి. కొంచెం మిక్సీకి వేసేసి ఈ విధంగా 3 స్పూన్లు అయితే అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలండి. అంతా కలిపే విధంగా కలుపుకొని ఇంకా దానిపైన మూత పెట్టించి అది మగ్గేంత వరకు చూద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకుందామండి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ పెట్టట్లేదండి. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా ఇంకేమైనా వంటకాలు కావాలంటే నేనైతే చేసి చూపిస్తానండి. ఇంకేమైనా వెరైటీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, చేసి చూపిస్తాను. 1 స్పూన్ అయితే కారం వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ అంటే నా చిన్నగానే ఉంటుందండి కారం అనేది. కారం స్పూను 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను కారం వేసేసి ధనియాల పౌడర్ అయితే 2 స్పూన్లు వేసానండి. ఎందుకంటే ధనియాల పౌడరు 2 స్పూన్లు అంటే కొంచెం ఎక్కువగా ఉంటేనే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఆల్రెడీ మనం టమాటా మిక్సీ పట్టాం కాబట్టి ఇంకా అది కొంచెం పల్లీలది వేసాం కాబట్టి ఇంకా అది 2 కలిపి ఇంకా గ్రేవీ అనేది మంచిగా చిక్క గుత్తొంకాయకి ఎలా వస్తుందో ఆ విధంగా అయితే వస్తుందండి. ఇలా కలిపేసుకొని ఒక్కసారి మాడంటకుండా మాత్రం కలిపేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా అదంతా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మంచిగా మగ్గనిద్దామండి. ముక్కలకి అదంతా పట్టాలి కదా. అప్పుడు మగ్గనిచ్చిన తర్వాత ఇంకా అందులో అయితే కొన్ని వాటర్ అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా వాటర్ వేసేసుకుంటే మీకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. మీరు అలానే తింటే అది గట్టిగా అయిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనకు చల్లారిన తర్వాత ఎప్పుడైనా ఏ కర్రీ అయినా
ఈ విధంగా ఉన్నది చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకనే అలా కాకుండా ఇలా గ్రేవీ టైప్ చేసి కొంచెం వాటర్ ఎక్కువగా పోస్తే ఉడికిన కొద్దికి గ్రేవీ అనేది చిక్కగా అవుతుందండి. ఈ విధంగా మూత అయితే పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసేసుకుందామండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని ఇంకా ఈ విధంగానైతే కలిపేసుకున్నామండి. మీకు ఒకవేళ ఈ కర్రీ ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఈ విధంగా కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా మూతనైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడే అంటే వెయ్యగానే దింపొద్దు కదా, కొంచెం కొత్తిమీర అనేది ఉడకాలి కదా. ఇప్పుడైతే ఇంకా ఉడికేసిందని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. అంటే వంకాయ ఫ్రై లాగా ఉంటే తినరు కదండి, ఈ విధంగా చేస్తే గుత్తి వంకాయ లాగా వస్తుంది మనకి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. చూడండి ముక్క ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా గిన్నె అయితే పక్కకు దింపేసుకుందామండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.